మనకి ఎప్పుడు ఆ రైట్, ఎప్పుడు ఆ రెస్పెక్ట్, ప్రతి ఒక్కరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఉమెన్ని రెస్పెక్ట్ ఎలా చేస్తారంటే ఇట్ డజంట్ స్టార్ట్ ఇన్ స్కూల్ అండి, ఇట్ స్టార్ట్స్ ఇన్ హోమ్. యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్గా చెప్తున్నాను. మన ఇళ్లలో ఐ ఆల్వేస్ సీ ఎవరైనా మన ఇండియాలో దాదాపు డెసిషన్ పవర్ ఉమెన్కి ఎవరు, నువ్వు ఊరుకొని నేను చెప్పింది చేయనే ఉంటుంది మోస్ట్లీ. సో అది చూసే పిల్లలు నేర్చుకుంటారు. సో ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ హౌ టు ట్రీట్ అవర్ మదర్, అవర్ వైఫ్, అండ్ హౌ మచ్ రెస్పెక్ట్, హౌ మచ్ స్పేస్ వీఆర్ గివింగ్. అంతేగాని ఒకే డెసిషన్ ఇద్దరు ఓకే తీసుకోండి అని చెప్పడం అప్పుడు జుట్లు బిక్కుంటారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక హౌస్ హోల్డ్కి అన్నాక, ఒక పని అన్నాక వేరియస్ థింగ్స్ ఉంటాయి. సో వీ షుడ్ గివ్ దెమ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ దీస్ డెసిషన్స్ ఆర్ యువర్స్ అండ్ మా డెసిషన్స్ నా సెట్ ఆఫ్ వర్కర్స్కి ఇది ఉంటుందని చెప్పి మన ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంటే పిల్లలు అది చూసి పెరుగుతారు. మన ఆడపిల్లలు కానీ రేపు ఒక డెసిషన్ తీసుకున్న దానికి ధైర్యంగా ముందుకు ఎదుగుతారు, స్కూల్లోనూ బయట.